Yeah. So in the previous class, I have given introduction regarding the acquired immunity. So acquired immunity is the immunity which we earn in our lifetime. Simple. It is also known as specific immunity. Why specific immunity? Because this immunity is developed specifically for every different kind of pathogen. So that's why this is specific immunity and adaptive immunity. So we are exposed to many different kinds of pathogens. Their structure is different. Okay. So particularly the viruses, they always changes their structure by different kinds of mutations. Every time they enter into our body, their structure will be new. Our immune system, it adapts according to the structure of the pathogen that entered into our body. So that's why this immunity is also known as adaptive immunity. Okay. So, and then, yeah, so we earn this in our lifetime. The organism that is responsible for the, you know, disease is called pathogen. We all know that. So I have told you about antigenic determinant or epitope. Generally, every pathogen contains some surface antigens or some special structures on their surface, which are actual molecules to which our immune system responds. So that molecule is called epitope. అంటే వ్యాధికారక జీవి పైన కొన్ని ప్రత్యేకమైనటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి. కేవలం వాటికి వ్యతిరేకంగా మాత్రమే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అవుతుంది, మొత్తం ప్యాథోజన్కి కాదు. ఆ ప్యాథోజన్ పైన ఉండే ఆ మాలిక్యూల్ని దేనికి వ్యతిరేకంగా ప్రతిదేహాలు ఉత్పత్తి అవుతాయో ఆ ప్యాథోజన్ యొక్క భాగాన్ని ఎపిటోప్ లేదా యాంటీజెనిక్ డిటర్మినెంట్ అంటారని ముందు చెప్పాను. సో అండ్ దీస్ యాంటీబాడీస్ ఆర్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీజెన్స్ ఎపిటోప్ ప్రెసెంట్ ఆన్ ప్యాథోజన్. ఓకే, అంటే ఆ ప్యాథోజన్ పైన ఉండే యాంటీజెన్స్కి వ్యతిరేకంగా వాటి స్ట్రక్చర్కి అనుగుణంగా ప్రదేహాలు అనేటువంటి యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ యాంటీబాడీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ప్రయర్ టు ది ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్. ప్యాథోజన్ కొత్తగా ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ అంతకుముందు ఉండవు. అవి కేవలం ఆ యాంటీజెన్ ఎంట్రీ వల్లనే కొత్తగా తయారై అవి ఆ యాంటీజెన్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే యాంటీజెన్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి మనము ఆ వ్యాధి నుంచి రికవర్ అవుతామో అప్పుడు మనము ఆ ఇమ్యూనిటీని అక్వైర్ చేశాము. ఆ ప్యాథోజన్కి వ్యతిరేకంగా ఆ ఇమ్యూనిటీ మనం అక్వైర్ చేశాము అని, లేదా వి అచీవ్డ్ ఆర్ వి అక్వైర్డ్ దట్ ఇమ్యూనిటీ అగెన్స్ట్ దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్ అని చెప్పొచ్చు. సో yeah, so the difference between adaptive immunity and innate immunity. Okay, so here if you observe this pink color area which indicates the innate immunity. So this is first time entry of an antigen X. This is second time entry of an antigen X. The action of innate immunity you can observe. So like this for the first time. The action of innate immunity after recovery, again, if the same pathogen enters, the reaction of the innate immunity is like that. Is there any difference? No. What does it means? It is non-specific. అది ఫస్ట్ టైం ఎంట్రీ కానీ సెకండ్ టైం ఎంట్రీ కానీ ఎన్నిసార్లు ఎంట్రీ కానీ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఇలాగే రెస్పాండ్ అవుతుంది. బట్ అడాప్టివ్ ఇమ్యూనిటీ చూస్తే యాంటీజెన్ అనేది ఓకే ఇలా ఎంటర్ అయింది బాడీలోకి. ఓకే,
సో రియాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్నెట్ ఇమ్యూనిటీ అయితే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా కొంత టైం వరకు ఇంత మొత్తంలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది సో చూపెట్టింది. అదే అడాప్టివ్ ఇమ్యూనిటీ బ్లూ కలర్ చూసినట్లయితే ఎంటర్ అయినాక కొన్ని గంటలు దాటి కొన్ని రోజులు దాటినాక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ యాక్షన్ స్టార్ట్ అయినాక సో ఇంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది. ఎప్పుడు ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ మొదటిసారి ఆ ప్యాథోజన్ ఎంటర్ అయ్యారు. ఓకే, అదే ప్యాథోజన్ సెకండ్ టైం ఎంటర్ అయినప్పుడు ఎట్లా ఉంది? ఓకే, రియాక్షన్ అనేది తొందరగా జరుగుతుంది, వితిన్ అవర్స్ టు వితిన్ డే డేస్. ఓకే, అండ్ ద డిఫరెన్స్ హియర్ యూ కెన్ సీ. సో యాక్షన్ హియర్ ఈజ్ అప్ టు 50% యూ కెన్ టేక్ or this much. But for the second time, for the same pathogen, antigen X, the reaction is very, very high and rapid and very effective. So that is difference between innate immunity and adaptive immunity. Okay. Yeah. So basically, acquired immunity is of two types. Okay. So one is passive acquired immunity, active acquired immunity. Remember, acquired immunity is two types, passive and active. Passive and active. లేదా యాక్టివ్ లేదా passive. అక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు రకాలు. ఓకే, ఒకటి ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ అంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్తో సంబంధం లేదు. ఇందులో మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెద్దగా పనిచేయదు, అసలు పనిచేయదు. బట్ స్టిల్ వి గెట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. వాట్ ఈస్ దట్? లెట్స్ సీ. ఓకే, అండ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే దిస్ ఈజ్ ఒరిజినల్ ఇమ్యూనిటీ. మనం ఇప్పటి వరకు అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దిస్ ఈజ్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ ద ఒరిజినల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే, అక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు రకాలు, ఒకటి ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ మరలా రెండు రకాలు, ఒకటి ఏంటి? న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఓకే, అదేవిధంగా యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ కూడా రెండు రకాలు. ఏంటిది అది అంటే సో న్యాచురల్, ఆర్టిఫిషియల్. రైట్. సో మనకి ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు రకాలు, న్యాచురల్, ఆర్టిఫిషియల్. యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు రకాలు, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో ఓవరాల్గా మనకు అక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు రకాలు, ఒకటి ప్యాసివ్ అండ్ యాక్టివ్. అగైన్ ఈచ్ వన్ ఈస్ డివైడెడ్ ఇంటూ న్యాచురల్ అండ్ వాట్ వి కాల్ ది ఆర్టిఫిషియల్. సో ఏంటి ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. యా, passive acquired immunity. So what is passive acquired immunity? It occurs by introducing antibodies against a specific antigen into an infected person. ఇప్పుడు ఏమన్నాము? ప్యాసివ్ అన్నాము అంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు, ఎక్కడో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అనేటువంటివి రెడీమేడ్ యాంటీబాడీస్. రెడీమేడ్ యాంటీబాడీస్ introducing the ready-made antibodies against a specific antigen into our body. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఇది అనుకుంటే, ఓకే, సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కాకుండా మనం బయట నుంచి తెచ్చినటువంటి ఓకే సో యాంటీబాడీస్ని బయట నుంచి తెచ్చినటువంటి యాంటీబాడీస్ని మనము మన బాడీలోకి ఎక్కించుకోవడం. ఓకే, రెడీగా ఉన్నటువంటి యాంటీబాడీస్ని ఎక్కించుకోవడము. దట్ ఈస్ కాల్డ్ యునో ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో అక్వైర్డ్ అని ఎందుకు అన్నామంటే మనం సంపాదించింది అన్నట్టే. అది ఇలా మన బాడీలో తయారు కాదు, ఏదైనా మనం సంపాదించినట్టే. ఓకే, సరే, అంతకుముందు లేని దాన్ని మనం బాడీలోకి తీసుకున్నాం అంటే అది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఎనీవే,
రెడీగా ఉన్న యాంటీబాడీస్ని మనం తీసుకోవడమే ప్యాసివ్. ప్యాసివ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు, డైరెక్ట్ మనం రెడీమేడ్ యాంటీబాడీస్ తీసుకుంటాం. దీస్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అనదర్ యానిమల్ ఆర్ అనదర్ పర్సన్ అండ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఓకే, మనం ముందు ఏం చేస్తామంటే ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి ఏదో ఫీవర్ వచ్చింది. ఓకే, సో బి అనే పర్సన్కి అదే ఫీవర్ తగ్గింది ఆల్రెడీ. సో ఈ బి అనే పర్సన్లో మనకు యాంటీబాడీస్ ఇంకా ఉంటాయి తగ్గినాక. సో ఈ యాంటీబాడీస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఈ బి నుంచి. ఓకే, లేదా రెండో వ్యక్తి నుంచి. ఆ యాంటీబాడీస్ని మనం మొదటి వ్యక్తికి డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇది ఇక్కడ ఇది వ్యక్తి కావచ్చు లేదా యానిమల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ప్యాసివ్ acquired immunity. These extracted antibodies are given to patient and creating immunity. ఇప్పుడు యాంటీబాడీస్ ఇవ్వగానే ఆ మొదటి వ్యక్తిలో ఏమవుతుంది? సో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అంటే యాంటీబాడీస్ వెళ్తాయి, ఆ ప్యాథోజన్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. దే నెవర్ కిల్ బట్ న్యూట్రలైజ్ ది ప్యాథోజన్. సో దట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇందులో మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పాత్ర ఉండదు అని అర్థం. ఓకే, సో ఇన్ దిస్ టైప్ దెర్ ఇస్ నో యాక్టివేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ పేషెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కాదు. ఓకే, తర్వాత అది పాల్గొనదు. ఓకే, ఇన్ దిస్ టైప్ దీస్ రెడీమేడ్ యాంటీబాడీస్ ప్రొటెక్ట్ ద పేషెంట్ ఫ్రమ్ డిసీజ్ ఇమ్మీడియట్లీ. అదే మనలో తయారైందైతే కొన్ని రోజులు టైం పడుతుంది. అదే రెడీమేడ్ యాంటీబాడీస్ ఎక్కించుకుంటే ఆల్రెడీ లోపల ఉన్న ప్యాథోజన్తో ఫైట్ చేస్తాయి, న్యూట్రలైజ్ చేస్తాయి. బట్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే దీస్ యాంటీబాడీస్ ఆర్ వెరీ లెస్ లైఫ్ స్పాన్స్. ఒక వాటికి జీవితకాలం అనేది తక్కువగా ఉంటుంది. వేటికి అంటే ప్యాసివ్గా తీసుకున్న యాంటీబాడీస్. సో దీనిలో దెర్ ఇస్ నో లేటెంట్ పీరియడ్, దెర్ ఇస్ నో నెగటివ్ ఫేజ్. ఓకే, నో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో లేటెంట్ పీరియడ్ ఏంటిది, నెగటివ్ ఫేజ్ ఏంటిది అనేది మనం చూద్దాం. మనకి టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో వస్తుంది. ఓకే, సో ఇట్లా గ్రాఫ్ ఉంటుంది. అందులో ఒక జీరో టైం అంటే ఇక్కడ యాంటీజెన్ ఎక్స్ ఇందాక చూసినాం కదా, ఏదన్నా ఒక యాంటీజెన్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన టైం జీరో టైం. ఓకే, సో 1 2 ఇది టైము. ఓకే, ఇది యాంటీబాడీ ప్రొడక్షన్ ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ మనకి కొద్దిసేపు ఏం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు, దాన్ని లేటెంట్ పీరియడ్ అంటాం. ఓకే, కొంతకాలము మన సిస్టమ్ అనేది యాంటీజెన్ని ఐడెంటిఫై చేయడము, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి కొంత టైం పడుతుంది. దాన్ని లేటెంట్ పీరియడ్ అంటాం. ఒక్కొక్కసారి ఆల్రెడీ ఉన్న కొన్ని యాంటీబాడీస్ అనేటువంటివి మాయమవుతాయి. ఓకే, దాన్ని నెగటివ్ ఫేజ్ అంటాం. ఓకే, నెగటివ్ ఫేజ్ అయిన తర్వాత కొంత లేటెంట్ పీరియడ్ తర్వాత అప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈజ్ నెగటివ్ పీరియడ్. ఈ ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న టైంని మనము లేటెంట్ పీరియడ్ అంటాం. ఓకే, తర్వాత ల్యాగ్ ఫేజ్. ఓకే, ల్యాగ్ ఫేజ్ తర్వాత లాగ్ ఫేజ్ అని ఉంటుంది. తర్వాత ప్లేటివ్ ఫేజ్ ఆర్ డిక్లైన్, ప్లేటివ్ ఫేజ్, తర్వాత డిక్లైన్ ఫేజ్ అని ఇలా ఉంటుంది అనమాట. అయితే ఈ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఇవన్నీ ఏమీ ఉండవు. ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఇవేమీ ఉండవు. ఓకే, సో ఏముండవు, లేటెంట్ పీరియడ్ ఉండదు, నెగటివ్ ఫేజ్ అనేది ఉండదు. సో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉండదు. అది ఎందుకు ఉండదు అని అంటే అవి మనం ఇంజెక్ట్ చేసుకోగానే వాటి పని అవి చేసి వెంటనే అవి డిగ్రేడ్ అయిపోతాయి. కాబట్టి అవి మెమరీ సెల్స్ అనేవి వాటితో సంబంధం లేదు. కాబట్టి సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉండదు. మోర్ ఓవర్ ఇన్ సెకండ్ టైం దీస్ యాంటీబాడీస్ ఆర్ క్విక్లీ డిస్ట్రాయిడ్. ఎందుకు? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఈ పర్సన్కి ఏదో సమ్ డిసీజ్ వచ్చింది, మనం రెడీమేడ్ యాంటీబాడీస్ తెచ్చినాం, ఈ పర్సన్కి వేసినాం. సో ఇతను క్యూర్ అయ్యాడు. మళ్ళీ సెకండ్ టైము అదే యాంటీబాడీస్ని మనము తీసుకొచ్చినాం. సరే, అదే యాంటీబాడీస్ని తీసుకొచ్చినాం, అదే పర్సన్కి ఎక్కించినాం.
ఎక్కిస్తే ఈ యాంటీబాడీస్ అనేటువంటి తొందరగా చనిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ యాంటీబాడీస్ ఫస్ట్ టైం మనం ఎక్కించుకున్నవి మన బాడీలో ప్రొడ్యూస్ కాలేదు. ఇవి రాగానే ఏం చేస్తాయి? ప్యాథోజన్తో ఫైట్ చేస్తాయి. ఈ ఫైట్ చేసిన తర్వాత ఏమైనా మిగిలినవి ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఈ యాంటీబాడీస్ని చంపేస్తాయి. చంపేయడం కాకుండా వీటి స్ట్రక్చర్ని ఈ ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుంచుకుంటుంది. సెకండ్ టైం అవే యాంటీబాడీస్ వచ్చి రాగానే మెమరీ సెల్స్ అనేటువంటివి ఈ యాంటీబాడీస్ని తొందరగా పట్టి వాటిని తొందరగా నిర్మూలించడం అనేది జరుగుతుంది. సో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లేకపోగా సెకండ్ టైం కనుక అవే యాంటీబాడీస్ని మనం ఎక్కించుకుంటే తొందరగా అవి డిస్ట్రాయ్ అవుతాయి. దట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ యొక్క ఫీచర్స్. అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ బయాలజికల్ రిమూవల్ అంటాం. సో ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్ బట్ క్విక్ రెస్పాన్సివ్. సో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్తో పోలిస్తే ఇది అంత ఎఫిషియంట్ కాదు. బట్ తొందరగా వ్యాధి అనేది ఫస్ట్ టైం ఎక్కించుకున్నప్పుడు తొందరగా తగ్గుతుంది, సెకండ్ టైం ఎక్కించుకున్నప్పుడు కూడా తొందరగానే తగ్గుతుంది. బట్ రిమూవల్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, డిస్ట్రాయ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో దట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఫీచర్స్. యా, సో ఇక్కడ యాంటీ రాబీస్ సీరం ఫర్ డాగ్ బైట్. ఎవరికైనా కుక్క కరవగానే యాంటీ రాబీస్ సీరం ఇస్తారు. అంటే అర్థం ఏంటిది? రాబీస్ వ్యాధికి వ్యతిరేకంగా ఉన్న యాంటీబాడీస్ కలిగిన సీరము, ద్రవము, మందు. ఇందులో ఏముంటుంది? యాంటీబాడీస్ ఉంటాయి. దేనికి? ర్యాబీస్ వైరస్కి వ్యతిరేకమైన యాంటీబాడీస్ ఉంటుంది. దాన్నే మనం యాంటీ ర్యాబీస్ సీరం అంటాం. కుక్క కరవగానే ఆ వ్యక్తికి ఈ సీరం ఇస్తాం. సీరం ఇవ్వగానే అప్పటికప్పుడు యాంటీబాడీస్ వెళ్ళి ఆ ర్యాబీస్ వైరస్ని అవి న్యూట్రలైజ్ చేస్తాయి. ఓకే, అల్టిమేట్గా చంపేస్తాయి ఇండైరెక్ట్గా. సో అదే ర్యాబీస్ సీరం సెకండ్ టైం వేసుకుంటే సో దే కెన్ కిల్ ద ర్యాబీస్ వైరస్, బట్ ఈసారి తొందరగా డిస్ట్రాయ్ అవుతాయి. సో one slide missed here. యా, సో ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో యాంటీ రాబీస్ సీరం అనేది అయితే చెప్పుకున్నామో, సో ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ? న్యాచురల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని చెప్తుంది. సో ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి. ఆ, ఈ ఇందాక చూసినటువంటి డాగ్ బైట్ సీరం అనేటువంటిది ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీకి ఒక ఎగ్జాంపుల్. ఎట్లా అంటే ఫస్ట్ ఒక హార్స్ కానీ, ఓకే, ఒక హార్స్లోకి ఏం చేస్తారు అంటే ఈ యొక్క ర్యాబిస్ వైరస్ని ఎక్కిస్తారు మైల్డ్గా ఇంజెక్షన్ ద్వారా. ఎక్కిస్తే ఏమవుతుంది? ఇట్ విల్ ప్రొడ్యూస్. సో హార్స్లోకి ర్యాబిస్ వైరస్ని ఎక్కిస్తారు. ఎక్కిస్తే హార్స్ బ్లడ్లో యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. ఏం యాంటీబాడీస్ ఇవి అంటే ర్యాబిస్కు వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీస్ అన్నమాట. ఇవి ఎక్కడున్నాయి? ఇప్పుడు హార్స్ బ్లడ్లో ఉన్నాయి. సో ఈ హార్స్ బ్లడ్లో ఉన్న ఈ యాంటీబాడీస్ మనం ఏం చేస్తాము? ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేస్తాం. వీటిని ఏం చేస్తాం? స్టోర్ చేస్తాం. స్టోర్ చేసి దాన్ని యాంటీ రాబీస్ సీరంగా స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఈ రకంగా స్టోర్ చేసినటువంటి ఈ యాంటీబాడీస్ని, ఓకే, సో ఎవరికైతే డాగ్ బైట్ కుక్క కరుస్తుందో వారికి ఈ యొక్క స్టోర్డ్ యాంటీ ర్యాబిస్ సీరంని మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ డాగ్ బైట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే కుక్క కరిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఆర్టిఫిషియల్గా
మనం యాంటీబాడీస్ ఇస్తున్నాము. ఇక్కడ ఆ వ్యక్తి దేహంలో ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయట్లేదు అక్కడ. ఓకే, ఇమీడియట్గా తగ్గాలంటే మనం రెడీమేడ్ యాంటీబాడీస్ ఇచ్చేస్తాం. ఓకే, సో దీన్నే మనము ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం. ఓకే, సో ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసి అక్కడ వ్యాధిజనక వ్యక్తికి మనం ఇస్తాము. దాన్ని ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి రెండో రకం ఏంటి అంటే న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ న్యాచురల్ యాంటీబాడీస్ ఓకే ఆర్ రీచ్డ్ ఫ్రమ్ మదర్ టు ఫీటస్. దిస్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఫీటస్ ఈస్ ద క్యాండిడేట్ పర్సన్. ఆ పర్సన్ లేదా ఫీటస్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేయట్లేదు యాంటీబాడీస్ ని. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఫీటస్ యొక్క తల్లి ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు? డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ టైం. ఓకే, సో ఎట్ 20th వీక్ ఆఫ్ జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఐజిఎం సింథసిస్ ఆకర్స్. ఐజిఎం అనే పిలువబడేటువంటి రకాన్ని, ఐజిఎం రకానికి చెందినటువంటి యాంటీబాడీస్ అనేటువంటివి తయారవుతాయి. అండ్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. అవి సరిపోవు. ఏది? శిశువు బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఐజిఎం అనేటువంటి యాంటీబాడీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ అయినప్పటికీ అవి సరిపోవు. దీస్ యాంటీబాడీ గివ్ ఇమ్యూనిటీ టు ప్రొటెక్ట్ ద ఇన్ఫాంట్ అప్ టు 3 months వరకు. ఈ ఐజిఎం అనేటువంటివి యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, ఇన్ ద సేమ్ వే అంటే ఆ 3 నెలల తర్వాత మదర్ యొక్క యాంటీబాడీస్ అనేటువంటివి ఫీటస్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మదర్ లో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దాన్ని న్యాచురల్ అన్నాము. ఫీటస్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి ప్యాసివ్ ఇమ్యూనిటీ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మదర్ బ్లడ్ నుంచి ఫీటస్ వెళ్ళడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే దీస్ యాంటీబాడీస్ గివ్ ఇమ్యూనిటీ టు ప్రొటెక్ట్ ద ఇన్ఫాంట్ అప్ టు 3 months. ఏది? ఫీటస్ యొక్క ఓన్ యాంటీబాడీస్. ఇన్ ద సేమ్ వే ద ఫస్ట్ మిల్క్ ఆఫ్ మదర్ కాల్డ్ కొలోస్ట్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, కొలోస్ట్రోమ్ అనేటువంటిది దీన్ని ప్రథమ స్తన్యం అంటారు. పుట్టగానే తల్లి దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొదటి మిల్క్ ని మనం కొలోస్ట్రోమ్ అంటాం. ఓకే, ఇది ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. సో అందులో చాలా ఇమ్యూన్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో దే కంటైన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఏంటి? యాంటీబాడీస్, మాక్రోఫేజెస్, ఓకే, ఫాగోసైట్స్, లింఫోసైట్స్. ఓకే, ఇవి రకరకాల ఇమ్యూనిటీని కలుగజేస్తాయి. దట్ కెన్ ప్రొడ్యూస్ యాంటీజీ ఐజిఏ యాంటీబాడీస్. ఐజిఏ రకానికి చెందినటువంటి యాంటీబాడీస్ ని ఈ లింఫోసైట్స్ అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తాయి. గివ్స్ పాసివ్ ఇమ్యూనిటీ టు ద ఇన్ఫాంట్. అప్పుడే పుట్టిన శిశువుకి ఇవి ప్యాసివ్ ఇమ్యూనిటీని ఇస్తాయి. ఎందుకు ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే శిశువు ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? తల్లి యొక్క మిల్క్ కావచ్చు లేదా తల్లి యొక్క రక్తం కావచ్చు. ఓకే, ఇట్ గివ్స్ లోకల్ ఇమ్యూనిటీ ఇన్ గట్. కొలోస్ట్రామ్ తాగడం వల్ల ఓకే ఆ గట్ అంటే ఆహార నాళం లోపల వ్యాధికరక క్రిములు ఏమైనా ఉంటే అవి దే విల్ బి సో ఎలిమినేటెడ్ బై ఐజిఏ యాంటీబాడీస్ అండ్ యునో IgG antibodies, macrophages, which are phagocytic in nature. Okay, so all those will give protection to the uh, infant during the uh, early days of you know uh, growth. So then, yeah, it is giving of antibodies to recipient's body by per enteral method. Okay, yeah.
So this is mostly artificial. ఇందాక నేను చెప్పిన డాగ్ బైట్ ఎగ్జాంపుల్కి అడిషనల్గా ఇవన్నీ వస్తాయి. రైట్. సో ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఇట్ ఈస్ గివింగ్ ఆఫ్ యాంటీబాడీస్ టు రిసిపియన్స్ బాడీ బై పర్ ఎంటరల్ మెథడ్, నోటి ద్వారా కాకుండా ఓకే ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం అన్నమాట. ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ మ్యాన్ అగెనెస్ట్ మిజిల్స్. ఓకే, సో మిజిల్స్లో యా in horse, antibodies against tetanus are produced for antibodies. ఓకే, సో టిటానస్ అనేది మనిషి లోపల వచ్చే ఒక వ్యాధి. దీనికి ఎదుర్కోవడానికి టిటానస్ రాగానే ఇంజెక్షన్ ఇవ్వడానికి సో గుర్రం లోపల ఆ టెటానస్ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేయడం ద్వారా దానిలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. దేనికి వ్యతిరేకంగా? టిటానస్కి వ్యతిరేకంగా. సో ఆ టిటానస్కి వ్యతిరేకంగా ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ని మనుషులకు మనుషులకు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఓకే, అండ్ టాక్సైడ్స్ సచ్ యాజ్ yeah, so some antibodies are this is some sorry, so the antibodies which are stored, they are treated with formaldehyde, ammonium sulfate to form toxides. Sometimes a cured person's serum rich in antibodies are also used. నిందాక చెప్పింది అదే. ఆల్రెడీ జ్వరం తగ్గిన లేదా వ్యాధి తగ్గినటువంటి వ్యక్తి యొక్క సీరం కూడా మనం మందుగా వాడచ్చు. ఓకే, హ్యూమన్ యాంటీబాడీస్ ఆర్ గివెన్ ఇంట్రామాస్కులర్ మెథడ్. ఇఫ్ ఇంట్రావీనస్లీ గివెన్ ద కాంప్లిమెంట్ ఈజ్ యాక్టివేటెడ్ దట్ లీడ్స్ టు అనఫైలాక్సిస్. ఓకే, ఇదంతా ఏంటి? సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే ఒక్క వ్యక్తిలో ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ ఇంకొక వ్యక్తికి ఇవ్వడము. ఓకే, కొన్నిసార్లు ఆల్రెడీ క్యూర్ అయిన పర్సన్ యొక్క సీరంనే డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం వ్యాధి ఉన్న పర్సన్కి ఇవ్వచ్చు. ఓకే, లేదు అంటే యానిమల్స్ లైక్ హార్స్ లాంటి యానిమల్స్, పిగ్ లాంటి యానిమల్స్ లోపల మనము ఆ వైరస్ని ఇంజెక్ట్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి వాటిని స్టోర్ చేస్తాం. సమ్ టైమ్స్ దీస్ యాంటీబాడీస్ ఆర్ ట్రీటెడ్ విత్ ఫార్మాల్డిహైడ్, అమోనియం సల్ఫేట్ టు ఫార్మ్ టాక్సైడ్స్. సో ఈ టాక్సైడ్స్ కూడా ఇంజెక్షన్ లాగా పనిచేస్తాయి. ఎనీవే, ఇప్పుడు ఈ రకమైనటువంటి హ్యూమన్లో ప్రొడ్యూస్ చేయబడ్డటువంటి ఫ్యూచర్ యూజ్ కోసం ప్రొడ్యూస్ చేయబడ్డటువంటి యాంటీబాడీస్ అనేటువంటివి ఆర్ గివెన్ జనరల్లీ ఇంట్రామస్కులర్ మెథడ్. ఓకే, సో కండరం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు గనక మనకు ఒక సలైన్ పెట్టినట్టుగా ఇంట్రావీనస్ ఇస్తే ఏమవుతుంది అంటే ఆ బ్లడ్లో ఉండే కాంప్లిమెంట్, బ్లడ్ వెజల్లో ఉండే కాంప్లిమెంట్ అనేది యాక్టివేట్ అయ్యి ఓకే, సో మనకు తీవ్రమైనటువంటి అలర్జీ అవుతుంది. అనఫైలాక్సిస్ అంటే ఫాస్టెస్ట్ అలర్జీ, ఒక రకమైన హైపర్ సెన్సిటివిటీ. సో దానివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా రెడీమేడ్ యాంటీబాడీస్ని ఇంట్రామస్కులర్ మెథడ్లోనే ఇస్తారు. ఓకే, సో మనకు బ్లడ్ వెజల్కి డైరెక్ట్ ఎక్కించడం అనేది జరగదు. ఓకే, సో దెన్ యా, సో రెండోది న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. మనం ఇందాక చెప్పుకున్నాము ఏంటిది? అది మదర్ నుంచి ఫీటస్కి రావడం, లేదా మదర్ యొక్క ఫస్ట్ మిల్క్లో ఉండేటువంటి ఇమ్యూనోగ్లాబులిన్స్ కావచ్చు, మాక్రోఫేజ్ కావచ్చు, లింఫోసైట్స్ కావచ్చు, ఇన్ఫాంట్కి ఇమ్యూనిటీ కలిగిస్తే దాన్ని మదర్ నుంచి ప్రొడ్యూస్ అయింది కాబట్టి దాన్ని న్యాచురల్ అంటాం. ఇక్కడ ఫీటస్ అనేది దాని ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు కాబట్టి ప్యాసివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తుంది. And then active acquired immunity. What is active acquired immunity? So this is the ultimate immunity.
ఓకే, ఇది ఒరిజినల్ ఇమ్యూనిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఓకే ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్. ఓకే, యాక్టివ్ ఇమ్యూనిటీలో మనకి ఆ, సరే యా, సో ప్యాసివ్ ఇమ్యూనిటీలో అవి మన బాడీలో ప్రొడ్యూస్ కావు కాబట్టి అది నిజమైన ఇమ్యూనిటీ కింద మనం లెక్క కట్టం. సో యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒరిజినల్ ఇమ్యూనిటీ. ఇందులో ఏమవుతుంది అంటే ఒక పర్సన్ కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్కి ఏదైనా ప్యాథోజన్ అనేటువంటిది ఎంట్రీ అయితే, ఆ ప్యాథోజన్ బాడీలోకి ఎంట్రీ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టంలోని డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ అనేటువంటివి ఓకే సో దీన్ని ఐడెంటిఫై చేసి ఓకే దీనికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇమ్మోబిలైజ్ చేసి మొత్తానికి స్లోగా బాడీ నుంచి తరిమేస్తాయి. ఇట్ టేక్స్ టైం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్, ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ, ఇక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఈ ప్యాథోజన్ కనుక కిల్ చేయబడితే దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఓకే, అది యాక్టివా ప్యాసివా అంటే యాక్టివ్. ఎందుకు అంటే ఆ పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అందులో పార్టిసిపేట్ అయింది, డైరెక్ట్గా కష్టపడి ఆ యొక్క ప్యాథోజన్ను చంపడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాము. సో వెన్ యాంటీజెన్ ఎంటర్స్ ఇంటూ అవర్ బాడీ, immune system identifies it and produce antibodies against that antigen. Okay. In this process, immune system actively takes part. అందుకే in active acquired immunity అంటాం and produce antibodies. It is slower process when compared with the passive. ఓకే, ఎందుకంటే టైం పడుతుంది. ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, దాని దగ్గర యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే అది స్లో ప్రాసెస్ కాబట్టి ఈలోపు ప్యాథోజన్ అనేది చాలా వాటి నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ టేక్స్ సమ్ డేస్ టు వీక్స్. ఓకే, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ లాస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్. ఇది చాలా ఎఫెక్టివ్ ఇమ్యూనిటీ. ఓకే, ఇది చాలా ఎంతో ఎఫిషియంట్ ఇమ్యూనిటీ అండ్ ఇట్ లాస్ట్ వెరీ వెరీ లాంగర్ పీరియడ్స్. ఇది దాదాపు చాలా సంవత్సరాలు ఈ ఇమ్యూనిటీ. ఓకే, మినిమం మంత్స్ నుంచి సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ లాస్ట్ లాంగర్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లాగ్ ఫేజ్ అండ్ నెగటివ్ ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ యాంటీబాడీస్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్. ఓకే, సో నాట్ ప్రొడ్యూస్డ్ ఎట్ దే ఆర్ అండర్ ప్రొడక్షన్. ఇందాక మనం గ్రాఫ్ లో చూపించినట్టుగా సో మనకు యాంటీజెన్ ఎంటర్ కాగానే మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు. ఓకే, సో దీన్నే స్టార్టింగ్ ఫేజ్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఆర్ లేటెంట్ ఫేజ్ అని కూడా పిలవచ్చు, లాగ్ ఫేజ్. సో ఇక్కడ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కానీ ఆ టైంని లాగ్ ఫేజ్ లేదా లేటెంట్ ఫేజ్ అంటాం. సో ఈ ఈ టైంలో ఏం జరుగుతుంది, యాంటీబాడీస్ ఆర్ అండర్ ప్రొడక్షన్. తర్వాత పైకి లేస్తుంది గ్రాఫ్. సో నెగటివ్ ఫేజ్ అంటే ఏంటంటే ఒకవేళ ఈ ప్యాథోజన్ ఆల్రెడీ మనకు ఎప్పుడో ఎంటర్ అయింది అని అంటే ఆల్రెడీ బాడీలో ఉన్న కొన్ని యాంటీబాడీస్ మాయమవుతాయి. అప్పటి వరకు 100 ఉన్న సంఖ్య 0 అయింది లేదా 50 అయింది అంటే దాన్ని నెగటివ్ ఫేజ్ అంటాం. సో ఈ నెగటివ్ ఫేజ్ ఏంటిది అంటే ప్యాథోజన్ ఎంటర్ అయినాక 100 ఉండాల్సిన యాంటీబాడీస్ 50 అయినాయి. మరి ఈ 50 ఏంటి అంటే యూటిలైజ్డ్. ఈ 50 ఏంటి అని అంటే అన్యూటిలైజ్డ్. ఓకే, ఎనీవే సో దట్ ఈస్ నెగటివ్ ఫేజ్. సో ఎనీవే మనకు ఇది రెండు రకాలు: న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు, మొత్తం ఇమ్యూనిటీ అంతా ఇక్కడే ఉంటుంది, టోటల్ ఇమ్యూనిటీ అంతా కూడా. సో ఈ ప్లేస్లోనే దట్ విల్ బి దిస్ ఈస్ యాక్చువల్ ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ ఇమ్యూనిటీ. ఏంటిది? న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ న్యాచురల్ ఎంట్రీ ఆఫ్ యాంటీజెన్. యాంటీజెన్ అనేది న్యాచురల్గా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్
బై ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. ఇది ఒరిజినల్. ఇంకా యాక్టివ్ ఇమ్యూనిటీలో, యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ లేదా యాక్టివ్ ఇమ్యూనిటీలో, సో ఒరిజినల్, ద మోస్ట్ ఒరిజినల్ ఏదైతే ఉందో, ఓకే, సో నిజమైన ఇమ్యూనిటీ ఏంటిది అని అంటే న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే అది మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి యాక్టివ్ అని అంటాం. ఓకే, తర్వాత అక్వైర్డ్, ఎందుకంటే అది మనం పుట్టినప్పుడు ఉన్నది కాదు. ఓకే, సో ఇమ్యూనిటీ. మరి వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే ఏంటి, మన బాడీలో సొంతంగా తయారు కావాలి యాంటీబాడీస్. సో దట్ ఈస్ న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇది ఒరిజినల్ ఇమ్యూనిటీగా మనం, ఇంకా అంటే యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒరిజినల్ ఇమ్యూనిటీ, అసలు సిసలైన ఇమ్యూనిటీగా మనము న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఇందులో ఏదైనా ప్యాథోజన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత మన బాడీ ఏం చేస్తుంది అంటే, సో యాంటీబాడీస్ని ఇట్లా ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్, ఇవన్నీ యాంటీబాడీస్ అన్నమాట. సో దే విల్ గో అండ్ అటాక్ ది ప్యాథోజన్స్. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆ, విషయం. ఏంటిది అది అంటే, ఇక్కడ మనము సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఈ వ్యక్తి బాడీలోకి జనరల్ గా గాలి పీల్చుకోవడం కావచ్చు, దెబ్బ తాకినప్పుడు కావచ్చు, ఓకే, సో లేదా నాసికా పుటాల ద్వారా, మూత్ర జనేంద్రియ నాళాల ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా బాడీలోకి ఒక ప్యాథోజన్ ఎంట్రీ అయింది. ఎంట్రీ అయితే మన బాడీ దీన్ని ఐడెంటిఫై చేసింది. ఓకే, దాన్ని ఇమ్మూవబుల్ గా చేసింది. దానికి ఆపోజిట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. ఓకే, సో ఎక్కడ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అవుతుంది అంటే, ఇది ఒరిజినల్ ప్యాథోజన్ అయితే ఇది న్యాచురల్. బట్ ఒక్కొక్కసారి మనం ప్రతిదేహాల ఉత్పత్తి కోసం, మన ఇమ్యూనిటీ కోసం మనం ఏం చేస్తాం, వ్యాక్సిన్ ఎక్కిస్తాం. వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే నాన్ హార్మ్ఫుల్ ప్యాథోజన్. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ ఉంది. అంటే ఏంటిది, పోలియో వ్యాక్సిన్ ఏముంటది అంటే, పోలియో వ్యాక్సిన్ లో లేదా కరోనా వ్యాక్సిన్ కావచ్చు, అందులో ఏముంటది, నిజమైన వైరసే ఉంటుంది. బట్ ఇట్ కెనాట్ కాజ్ ద డిసీజ్. అది మనకు డిసీజ్ ని కలగజేసే ఆ, ఏమంటారు, స్టేజ్ లో ఉండదు. ఓకే, కూరలు తీసిన పాము లాంటిదని అర్థం. ఓకే, సో అలాంటి నాన్ హార్మ్ఫుల్ యాంటీజెన్ ని బాడీలోకి ఎక్కించుకోవడాన్ని మనం ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. మరి ఇక్కడ ఏంటిది అంటే, మనం గాలి పీల్చినప్పుడు, అన్నం తిన్నప్పుడు, ఓకే, సో శుభ్రత లేని ప్రదేశంలో సంచరించినప్పుడు మన బాడీలోకి ప్యాథోజన్స్ ఎంటర్ అవుతాయి. ఆ ప్రవేశించినటువంటి ఆ యొక్క వ్యాధికర సూక్ష్మజీవులకు గుర్తించడం, ఓకే, వాటి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం, ఓకే, వివిధ రకాల కణాలను ఉత్పత్తి చేయడము, ఆ యొక్క ఆ ప్రతిజనకాన్ని బయటకు పంపించడం. దిస్ ఇస్ న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ద ఒరిజినల్ ఇమ్యూనిటీ. ఇక్కడ ప్రతిజనకం అనేది నిజం కాదు, చంపివేయబడ్డ ప్రతిజనకము, వ్యాధిని కలగజేసే స్వభావం లేని ప్రతిజనకము. అది మనము ఏం చేస్తాము, పోలియో వ్యాక్సిన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, మలేరియా వ్యాక్సిన్ కావచ్చు, ఓకే, హెపటైటిస్ వ్యాక్సిన్ కావచ్చు, అవన్నిట్లో ఆ ద్రవంలో ఏముంటది అంటే, సో ఇనాక్టివ్ చేయబడిన వైరస్ లేదా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఇనాక్టివ్ చేయడం వల్ల అది మన బాడీలో ఆ వ్యాధులను కలగజేయదు. ఎందుకంటే వ్యాధి కలగజేసి భాగాన్ని మనము రిమూవ్ చేసినాం. రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్ ప్యాథోజన్ ని మనము బాడీలోకి ఎక్కించుకుంటాం. ఎందుకు, టు క్రియేట్ ఇమ్యూనిటీ. వి ఆర్టిఫిషియల్లీ డెలిబరేట్లీ ఇంజెక్ట్ ద ప్యాథోజన్ ఇన్ ఏ less harmful or less toxic or dead pathogen is injected, so that our immune system recognizes this pathogen, whether it is dead or alive, as foreign and produce antibodies against it. పోలియో చుక్కలు వేసుకోగానే ఏమవుతుంది అంటే, ఆ వైరస్లు బాడీలోకి ప్రవేశిస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్ని ఐడెంటిఫై చేసి వాటిని చంపేస్తుంది. కొన్ని మెమరీ కణాలు అనేటువంటి అలాగే ఉంటాయి.
అలాగే ఉన్నప్పుడు రెండోసారి నిజంగానే బాడీ లోపలికి మనకు పోలియో వైరస్ ఎంటర్ అయితే ఇమ్మీడియట్ గా మెమరీ కెనాల్ రెస్పాండ్ అయ్యి దాన్ని చంపేయడం జరుగుతుంది. సో ఎనీవే, సో యాక్టివ్ ఇమ్యూనిటీ, న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ వి డిస్కస్డ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫేమస్ ఎగ్జాంపుల్ ఈజ్ వ్యాక్సినేషన్. ఇందాక నేను చెప్పిందంతా ఇందులోకి వస్తుంది. పోలియో వ్యాక్సిన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు. ఇందులో ఏం చేస్తారు అంటే శక్తిని కోల్పోయిన వ్యాధి రహిత, వ్యాధి కలగజేయలేని స్థితిలో ఉండే ప్యాథోజన్ని మనము వ్యాధిగ్రస్త వ్యాధి లేని వ్యక్తిలోకి ఎక్కిస్తాం. ఎక్కించడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుందంటే అది వ్యాధి కలగజేస్తుందా కలగజేయదా అనేది మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధం లేదు. అది ఏం చేస్తుంది సింపుల్గా, అది ఫారిన్ జీవి, ఫారిన్ ఆర్గనిజం, ఓకే అని అది ఐడెంటిఫై చేసి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ నిజంగానే పోలియో వైరస్ బాడీలోకి ఎంటర్ అయితే లేదా అదర్ ఏదైనా వైరస్ బాడీలోకి ఎంటర్ అయితే ఆల్రెడీ సంబంధిత వ్యాక్సిన్ అనేది మనం ఇంజెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ వ్యాధి మనకు రాదు. పోలియో వ్యాక్సిన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, హెపటైటిస్ వ్యాక్సిన్ కావచ్చు, టైఫాయిడ్ వ్యాక్సిన్ కావచ్చు, మలేరియా వ్యాక్సిన్ కావచ్చు. అందులో ఏముంటాయి? ఓకే, నాన్ టాక్సిక్, లెస్ హార్మ్ఫుల్, లెస్ టాక్సిక్ ఆర్ డెడ్ ప్యాథోజన్ ఉంటుంది. రేపు నిజంగానే జీవించిన ప్యాథోజన్ వస్తే మెమరీ కణాలు ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని స్టార్టింగ్ ఫేజ్లోనే అది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే దీన్ని ఇక్కడ ప్యాథోజన్ అనేది నిజంగా ఒరిజినల్ ప్యాథోజన్ కాదు, వ్యాధి రహితం చేయబడేటువంటి ప్యాథోజన్. ఓకే, సో దీన్ని మనం వ్యాక్సినేషన్ అని పిలుస్తాం. సో గివింగ్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ డెడ్ ఆర్ అటెన్యూయేటెడ్ అంటే ఏంటి అంటే హాని రహితం చేయడం. ఓకే, వ్యాధి కలగజేయకుండా చేయడాన్ని అటెన్యూయేటెడ్ అంటాం. ఓకే, సో గివింగ్ ఆఫ్ డెడ్ ఆర్ అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ ఇంటూ ఏ పర్సన్స్ ఆర్ యానిమల్స్ బాడీ టు జనరేట్ ఇమ్యూనిటీ ఇస్ కాల్డ్ వ్యాక్సినేషన్. ఒక వ్యక్తికి మనము ఏంటంటే ఆ, చనిపోయిన లేదా తగ్గించబడిన లేదా శక్తిరహితం గావించబడిన ప్యాథోజన్ని బాడీలోకి ఎక్కించుకొని మన బాడీలో ఇమ్యూనిటీని జనరేట్ చేసే ప్రక్రియని మనము వ్యాక్సినేషన్ అంటాము. సో ఆ డెడ్ ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యాక్సిన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇట్ కాజెస్ పర్మనెంట్ ఇమ్యూనిటీ ఫర్ మెనీ డిసీజెస్ లైక్ మీజిల్స్ కావచ్చు, పోలియో కావచ్చు, స్మాల్ పాక్స్ కావచ్చు, పెట్రోసిస్ కావచ్చు, టీబీ కావచ్చు. దెర్ ఆర్ మెనీ. ఇవన్నీ ఏంటంటే సో all these viruses, they are modified, they are attenuated, okay, and they are given to you know uninfected people, normal people, so that they will get immunity. Okay, it was a practice in China from very long back. ఓకే, సో ఈ రకంగా చాలా సంవత్సరాల క్రితమే సో చైనాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉంది. సో స్మాల్ ఫాక్స్ స్కాబ్ని వాజ్ యూజ్డ్ టు నార్మల్ పీపుల్స్ వూండ్ రీజియన్. ఓకే, సో పూర్వకాలంలో స్టార్టింగ్లో చైనాలో ఏం జరిగేది అంటే ఎవరికైతే ఆ బొబ్బలు వస్తాయో దాని యొక్క స్కాబ్ని, ఓకే, అప్పర్ పార్ట్ని, చీము రహిత పార్ట్ని, ఓకే, సో ఆ యొక్క స్కాబ్ని మనము నార్మల్ పీపుల్కి ఎక్కిస్తాం. ఓకే, సో దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ ఇందాక చెప్పే హెపటైటిస్, థైరాయిడ్ అవన్నీ కూడా ఈ బేసిస్లే పనిచేస్తాయి. ఓకే, వ్యాక్సిన్ అంటేనే సో కిల్డ్ ఆర్ అటెన్యూయేటెడ్ ప్యాథోజన్. సో ఈ రకంగా స్కాబ్ని నార్మల్ పీపుల్ ఓన్ రీజియన్లో పెడితే దాన్ని వేరియేషన్ అనగా చికెన్ పాక్స్ అనే మీనింగ్. ఓకే, సో దిస్ వేరియేషన్ కాజెస్ ఇమ్యూనిటీ అనే విషయం చైనా వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నారు. ఓకే, సో ఇన్ 1718 మేరీ మోంటాగు
used this technique on her children in Turkey. ఓకే, తర్వాత 1798లో ఎడ్వర్డ్ జెన్నర్ యూజ్డ్ కౌ పాక్స్ స్కాబ్. ఓకే, ఆవుకు వచ్చేటువంటి యూనో కౌ పాక్స్ యొక్క స్కాబ్. ఓకే, సో on children and succeeded in achieving immunity against చికెన్ పాక్స్. సో ఎడ్వర్డ్ జెన్నర్ అనేటోడు ఒక సైంటిస్ట్. హీ యూజ్ టు గెట్ కౌ పాక్స్. ఓకే, సో ఫర్ హిస్ కౌస్. ఓకే, on children and succeeded in achieving immunity against chicken pox. కౌ పాక్స్ యొక్క స్కాబ్ ని ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను చిన్నపిల్లలకి ఇంజెక్ట్ చేయడం వల్ల, ఓకే, సో ఆ పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఆ చికెన్ పాక్స్ కు వ్యతిరేకంగా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. లేటర్ దిస్ ప్రాసెస్ వాస్ రీనేమ్డ్ యాజ్ వ్యాక్సినేషన్. ఓకే, తర్వాత దీన్నే మనం వ్యాక్సినేషన్ అనే పేరుతో పిలుస్తున్నాము. ఓకే, సో వాక్క మీన్స్ కౌ. సో దీన్నే వ్యాక్సినేషన్ అనే అనే పదం వాక్క నుంచి పుట్టింది. సో మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కంప్లీట్గా పూర్తిగా సో నిర్మూలించబడిన, ఎరాడికేట్ చేయబడినటువంటి డిసీజ్ ఏదైనా ఉంది అని అంటే దట్ విల్ బి ద సో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. ఇది గుర్తుంచుకోవాలి. దీన్ని మశూచి అని పిలుస్తాం. మశూచి అనే వ్యాధిని 1978 వరకు ఈ వ్యాక్సిన్ ద్వారా కంప్లీట్గా నిర్మూలించడం జరిగింది. సో వ్యాక్సిన్స్ అనేటువంటివి బేస్డ్ ఆన్ ప్రిపరేషన్. వ్యాక్సిన్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. కిల్డ్ వ్యాక్సిన్స్ అంటే ప్యాథోజన్ కంప్లీట్గా చంపేస్తాం. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ కిల్డ్ వ్యాక్సిన్ ఎగ్జాంపుల్. సో ట్యాబ్ వ్యాక్సిన్, సో విచ్ ఈస్ meant for typhoid disease, so and also for cholera and plague. So this is tab vaccine example for killed virus, killed bacteria. And another tab vaccine example salmonella paratyphi and salmonella paratyphi A, paratyphi B, sorry, salmonella paratyphi A and paratyphi B. So which causes pertussis or whooping cough, pouring to the ground, and Bordetella pertussis. ఇవన్నీ ఏంటి అంటే ఆ ఆ యొక్క వ్యాధిని కలగజేసే ఆ ప్రజనకాలని దే విల్ బి కిల్డ్ అండ్ దే విల్ బి ఇంజెక్టెడ్ ఇంటూ యునో హెల్దీ పర్సన్స్ బాడీ. సో కిల్డ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్ అగైన్ దే ఆర్ 3 టైప్స్: కంప్లీట్ లైవ్, హెట్రోజినస్ లైవ్, లైవ్ అటెన్యూయేటెడ్. సో కంప్లీట్ లైవ్ లో అందరి ముందు సో యా ద క్యూర్ అయింది ఎక్కడ అంటే సో డ్యూ టు the small vaccine, okay, smallpox vaccine taken uh, into the body, okay, which is live. Smallpox virus అనేదాన్ని లైవ్ లో హెల్దీ పర్సన్ ఎక్కించారు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఈస్ స్మాల్ పాక్స్ వైరస్. హెట్రోజీనస్ అంటే ఇది కొంత హాఫ్ డెడ్, హాఫ్ హాఫ్ కిల్డ్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ మెజిల్స్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూయేటెడ్ అంటే సో అది బతికే ఉంటుంది కానీ దాని యొక్క వ్యాధిని కలిగజేసే పార్ట్ అనేటువంటిది దట్ విల్ బి లాస్ట్. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఎనీవే. అటెన్యూయేటెడ్ అంటే ఏంటంటే ఆ యొక్క వ్యాధికారక జీవిని మనము వ్యాధి రహితం చేస్తాం. వ్యాధి కలగజేయకుండా చేయడాన్ని అటెన్యూయేటెడ్ అంటాం. లైవ్ అని అంటే బతుకున్నప్పుడే. ఎగ్జాంపుల్ బీసీజీ వ్యాక్సిన్, వెరీ ఫేమస్, బాసిల్లస్ కాల్మెట్టి గురైన్. ఓకే, సో వ్యాక్సిన్ ఫర్ టీబీ. బీసీజీ వ్యాక్సిన్ అనేటువంటిది సో టీబీ కోసం. ఓకే, సో అండ్ అనదర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్.
So all these are the live vaccines. Next, synthetic or peptide vaccine. Okay, chemically, antigens యొక్క epitopes is synthesized in the lab. ఓకే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక యానిమల్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యానిమల్ ఉంది, దీనిపైన ఇలా. సో హియర్ సింథటిక్ పెప్టైడ్ అంటే ఇక్కడ ఇది బ్యాక్టీరియా. సో మనకు ఇది కావాలి, ఇవన్నీ వివిధ ఆకారంలో వివిధ షేప్లో ఉన్నటువంటి ప్రోటీన్ థ్రెడ్. ఓకే, సో హియర్ ద ఎపిటోప్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఓకే, ఐడెంటిఫై చేయబడ్డది. ఓకే, అండ్ ఐసోలేటెడ్ అండ్ ఇన్సర్ట్ inserted into a bacteria and produced in large scale and used as vaccine. So live attenuated, sorry, synthetic vaccines and it. So chemically the antigen or epitopes is synthesized in the lab. So వాటిని సేకరించి వాటిని ఆర్టిఫిషియల్ గా అమినో ఆసిడ్స్ ద్వారా తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ర్యాబిస్ వ్యాక్సిన్, డిఫ్తీరియా వ్యాక్సిన్, synthetic or peptide vaccine. Genetic engineering products. Epitopes gene is identified. Okay, so the epitope gene is identified, isolated, and inserted into a bacteria. That's right. Genetic engineering. Right. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, ఆ జీన్ ఐడెంటిఫై చేస్తారు, ఎపిటోప్స్ ను ప్రొడ్యూస్ చేసే జీన్ ను ఐడెంటిఫై చేస్తారు, దాన్ని ఆ ప్యాథోజన్ నుంచి సెపరేట్ చేస్తారు, అండ్ ఇన్సర్టెడ్ into a bacteria and produced in large scale and used as vaccine. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న బ్యాక్టీరియా, దీని యొక్క డిఎన్ఏ ఇలా ఉంటుంది. ఓకే, ఇందులో దీనికి ఇలా ఎపిటోపులు ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేస్తాం, దీన్ని తీసుకోం, దీన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి. ఓకే, సో ఆ జీన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో జీన్ ఈజ్ ఐడెంటిఫైడ్, ఐసోలేటెడ్, inserted into a bacteria and produced in large scale and used as vaccine. ఓకే, ఈ యొక్క ఎపిటోప్స్ యొక్క స్ట్రక్చర్ ని, ఓకే, సో రైట్, ఆ ఎపిటోప్స్ ప్రొడ్యూస్ చేసే జీన్ ను ఐడెంటిఫై చేసి దాన్ని వేరు చేసి దాన్ని బ్యాక్టీరియా యొక్క జీనంలోకి ఎక్కించి అది ఆ బ్యాక్టీరియల్ జీనంతో ఇంటిగ్రేషన్ కాగానే, సో ఇలాంటి బ్యాక్టీరియాలను, ఎపిటోపుల్లో కలిగిన బ్యాక్టీరియాలని, సో ఆ బ్యాక్టీరియా యొక్క జీనంలోకి ఇన్సర్ట్ చేసి వాటిని పెద్ద మొత్తంలో అగర్ ప్లేట్ ద్వారా కావచ్చు, కల్చర్ ప్లేట్ ద్వారా కావచ్చు, పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసి ఆ బ్యాక్టీరియా నుంచి ఆ యొక్క మందులు అనేటువంటి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని జీన్ బేస్డ్ కాబట్టి, సో ఇట్ టు మచ్ టైం. సింపుల్గా ఏంటి అంటే, ఆ ఎపిటోప్ అనేది ఒక ప్రోటీన్. ఓకే, ఆ ప్రోటీన్కు ప్రొడ్యూస్ చేసే ఒక జీన్ ఉంటుంది, దాన్ని సెపరేట్ ఐడెంటిఫై చేస్తాం, ఐసోలేట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ఇంట్రడక్టెడ్ ఇంటూ సో ద బ్యాక్టీరియల్ జీనోమ్ అండ్ ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ వైరసెస్. ఓకే, ఎనీవే ఈ ఎపిటోప్స్ ఏవైతే ఉన్నాయో ప్యాథోజన్ పైన,
దాని జీన్ ఐడెంటిఫై చేసి ఓకే అవి ప్రొడ్యూస్ కాకుండా టెంపరీగా ఇట్ కెన్ స్టాప్ ఆల్సో. ఓకే, లేదా ఎక్కువ మొత్తంలో మనం ఆ ఎపిటోప్స్ని ప్రొడ్యూస్ చేసి మనం మార్కెట్లో అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో హెపటైటిస్ బి వైరస్ అండ్ హెర్పిస్ వైరస్. ఓకే, ఇవి జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడినటువంటి సో యూనో యాంటీవైరల్ వ్యాక్సిన్స్. ఓకే, సో దెన్ yeah. So another thing is another important. The acquired immunity is again divided into two types based on their entry of sorry, based on pathogen entry number. ప్యాథోజన్ అనేది మొదటిసారి ఎంటర్ అయిందా, రెండోసారి ఎంటర్ అయిందా అన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని సో అక్వైర్డ్ ఇమ్యూనిటీని లేదా అక్వైర్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని లేదా అక్వైర్డ్ ఇమ్యూనిటీని రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. అది ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ప్రైమరీ అండ్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ఓకే, సో దే ఆర్ క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పింది ఇదే. ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఇది, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఇది. ఇక్కడ చూడండి డయాగ్రామ్, ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇక్కడ నుంచి పెడితే ఇక్కడ దాకా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇనిషియల్ ఎక్స్పోజర్ ఆఫ్ యాంటీజెన్ ఏ. ఓకే, సో వెంటనే యాంటీబాడీస్ అనేటువంటివి ప్రొడ్యూస్ కాలేదు. దట్ ఈస్ కాల్డ్ ల్యాగ్ ఫేజ్. యాక్చువల్లీ ఇనిషియల్ ఎక్స్పోజర్ టు ది యాంటీజెన్, ఇందాక మనం లాగ్ ఫేజ్ అనుకున్నాం. ల్యాగ్ ఫేజ్. సో ల్యాగ్ ఫేజ్ లో ఏంటి అంటే సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే మొదటిసారి ఒక యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయ్యాం. అందుకు ల్యాగ్ ఫేజ్ ఉంటుంది, లాగ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, తర్వాత ప్లాట్యూ ఫేజ్ ఉంటుంది, డిక్లైన్ ఫేజ్ ఉంటుంది. ల్యాగ్ ఫేజ్ లో ఇనిషియల్ ఎక్స్పోజర్ టు ద యాంటీజెన్. ఓకే, అంటే యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయిన టైం. నో డిటెక్టబుల్ లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీస్. ఇది ఈ పీరియడ్ లో ఇది యాంటీబాడీ కాన్సన్ట్రేషన్. ఓకే, సో ఇక్కడ సైడ్ చూస్తే జీరో యాంటీబాడీస్ ఉన్నాయి. దట్ ఈస్ ల్యాగ్ ఫేజ్. సో యాంటీజెన్ రికగ్నిషన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ nerve B and T cells occurs in this step. దట్ ఈస్ ల్యాగ్ ఫేజ్ అంటే లేట్ ఫేజ్ అన్నమాట. లాగ్ ఫేజ్, లాగ్ అంటే కొంచెం ఫాస్ట్గా, ర్యాపిడ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ యాక్టివేటెడ్ బి అండ్ టీ సెల్స్ జరుగుతుంది. లాగ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ బి సెల్స్ ఇంటూ ప్లాస్మా సెల్స్. ప్లాస్మా cells are the most important cells which produce antibodies. Okay, so anyway, increase in antibody levels in the blood. Okay, so first IgM అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత IgG అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లాగ్ ఫేజ్ లేదా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కి కారణం ఏంటి, IgM రకానికి చెందిన యాంటీబాడీ. తర్వాత సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో IgG అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎనీవే యా, సో ప్లాట్యూ ఫేజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ పీక్ కాన్సన్ట్రేషన్
ఇక్కడ ఇక్కడి వరకు యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది జరిగింది. ఓకే, ఒక ఒక 5 lakhs యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. సో ఇక్కడ నుంచి ఇక ప్రొడక్షన్ ఎంత జరుగుతుందో రిమూవల్ కూడా అంతే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక రకమైన ఫ్లాట్ ఏరియా అనేది ఉంటుంది. ఫ్లాట్ ఏరియా మనం ప్లాట్యూ ఫేజ్ అని అంటాం. పీక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ బ్లడ్. ఈ టైంలో బ్లడ్ లో యాంటీబాడీస్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పీక్ స్టేజ్, హైయెస్ట్ స్టేజ్. ఎఫెక్టార్ ఫంక్షన్స్ ఏంటి అంటే దీనివల్ల ఏమవుతుంది, ప్లాట్యూ ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే న్యూట్రలైజేషన్ ఆఫ్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అనేటువంటి న్యూట్రలైజ్ చేయబడతాయి, ఆప్సనైజేషన్ చేయబడతాయి. ఓకే, సో అంటే ప్యాథోజన్ చుట్టూ అవి చుట్టుముడతాయి. ఓకే, సో న్యూట్రలైజేషన్ ఆర్ ఇమ్మూవబుల్ ఆఫ్ ప్యాథోజన్స్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ యాక్టివేషన్ అనేది కూడా అక్కడ జరగడం జరుగుతుంది. ఓకే, సో న్యూట్రలైజేషన్ ఆఫ్ ప్యాథోజన్, ఆప్సనైజేషన్ అండ్ కాంప్లిమెంట్ యాక్టివేషన్ అనేది ఈ మూడు ఈ యొక్క ప్లేటివ్ ఫేజ్. డిక్లైన్ ఫేజ్ అంటే సో అక్కడ యాంటీబాడీస్ ప్రొడక్షన్ హైయెస్ట్ ప్రొడ్యూస్ కాగానే ఆగిపోయి అవి డిగ్రేడ్ కావడం స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల ఈ గ్రాఫ్ అనేది నెమ్మదిగా తిరుగుతుంది. దిస్ ఈజ్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇందులో మనకి ఏమేమి ఉంటాయి, ల్యాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, ప్లాటివ్ ఫేజ్ అండ్ డిక్లైన్ ఫేజ్. ఓకే, సో దట్ ఈస్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంది. ఇది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ యొక్క గ్రాఫ్ గింతుంది. సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ చూసినట్లయితే ఎప్పుడైతే యాంటీజెన్ ఏ అనేది సేమ్ యాంటీజెన్ రెండోసారి బాడీలో ఎంటర్ కాగానే ల్యాగ్ ఫేజ్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఇమీడియట్ గా యాంటీబాడీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకు, మెమరీ సెల్స్ వల్ల. అండ్ సో ఇక ల్యాగ్ ఫేజ్ అసలు ఉండదు, డైరెక్ట్ లాగ్ ఫేజే ఉంటుంది. ల్యాగ్ ఫేజ్ ఉన్నా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. లాగ్ ఫేజ్ చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది. ఒక పీక్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అంటిల్ ద ప్లాటివ్ ఫేజ్. డిక్లైన్ ఫేజ్ కూడా అది బాగా డిక్లైన్ కాదు, కొంత మొత్తంలో డిక్లైన్ అయ్యి ఓకే ఇంకా యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. జీరోకి రాదు. ఇది సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో. సో సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో చూడండి, ల్యాగ్ ఫేజ్, షార్టర్ ల్యాగ్ ఫేజ్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ మెమరీ సెల్స్. మెమరీ సెల్స్ ఉండడం వల్ల తొందరగా యాంటీజెన్ ఐడెంటిఫై చేయబడుతుంది. ఓకే, సో ల్యాగ్ ఫేజ్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ కి తక్కువ టైం. లాగ్ ఫేజ్, ర్యాపిడ్ రోబస్ట్ ప్రొలిఫరేషన్ ఆఫ్ memory cells, higher and faster production of antibodies. సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో పాల్గొనే యాంటీబాడీస్ ఏంటి, ఐజీజీ రకానికి చెందిన యాంటీబాడీస్. ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో పాల్గొనే యాంటీబాడీస్ ఏ రకానికి చెందినవి, ఐజిఎం. ఫస్ట్ ఐజిఎం రకానికి చెందినవి ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో. సెకండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో పార్టిసిపేట్ అయ్యేవి ఐజిఎం. సరే, రెండోది ఐజిజి, మొదటిసారి ఐజిఎం. సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఐజిజి రకానికి చెందిన యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. మనకు టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ మళ్ళీ వస్తుంది. సో ప్లాట్యూ ఫేజ్, హయ్యర్ పీక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ కంపేర్డ్ టు ద ప్రైమరీ. ఓకే, సో ఇక్కడ ఈ ప్లాట్యూ ఫేజ్ అనేదేమో సమ్ 25 lakhs స్టేజ్ లో ప్లాటివ్ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ 5 lakhs నెంబర్ దగ్గరనే ప్లాటివ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, సో ఎన్హాన్స్డ్ ఎఫెక్టార్ ఫంక్షన్స్ విత్ ఏ మోర్ ఎఫెక్టివ్ రెస్పాన్స్. ఎక్కువ మోతాదులో ఫాస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి వెరీ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది. డిక్లైన్ ఫేజ్, గ్రాడ్యువల్ రిడక్షన్. ఇక్కడ సడన్ గా పడిపోతుంది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇక్కడ గ్రాడ్యువల్ రిడక్షన్ ఇన్ యాంటీబాడీ లెవెల్స్. మెయింటెనెన్స్ ఆఫ్ మెమరీ సెల్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ. సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లోనే మనకు మెమరీ సెల్స్ అనేటువంటివి ఇంకెక్కువ మోతాదులో అవి సేవ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే, సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ అగైన్ based on the action. The acquired immunity is again two types. One is humoral immunity, another one is cell-mediated immunity. Humoral immunity, cell-mediated immunity. Humoral immunity, cell-mediated
immunity based on the action, based on the immune response, primary and secondary immune response. Okay, so basically, acquired immunity is active and passive. Both active and passive, natural and artificial అని చెప్తున్నాం. సో మొత్తం మన ఇమ్యూన్ సిస్టంలో టోటల్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా అక్వైర్డ్ ఇమ్యూనిటీ మొత్తము ఇందులోనే ఉంటుంది. ఓకే, హ్యూమరల్ ఇమ్యూనిటీ ఇక్కడ ఉందండి. యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సెల్ మీడియేటెడ్ అంటే సెల్స్ పాల్గొంటాయి, హ్యూమరల్ అంటే యాంటీబాడీస్ పాల్గొంటాయి. ఇదొక్కటి ఈరోజు గుర్తుంచుకోండి. బేస్డ్ ఆన్ ది యాక్షన్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది రెండు రకాలు. ఒకటి హ్యూమరల్ ఇమ్యూనిటీ, రెండోది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ నేర్చుకోవడానికి ముందు మనకి అసలు ఇమ్యూనాలజీలో ఇది లాస్ట్లో వస్తుందమ్మా ఈ టాపిక్. ఇది ఇప్పుడే చెప్పను. ఇమ్యూనాలజీలో బేసిక్స్ తెలుసుకున్న తర్వాత అది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకోవాలి. యాంటీజెన్ డెఫినేషన్ ఏంటి, ఎన్ని రకాల యాంటీజెన్ ఉంటుందో తెలుసుకోవాలి. యాంటీబాడీ డెఫినేషన్ ఏంటి, ఎన్ని రకాల యాంటీబాడీస్ ఉంటాయో అవి తెలుసుకోవాలి. అప్పుడు మనం ఈ ఈ యొక్క హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సో రేపు సెల్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, యాంటీజెన్, యాంటీబాడీ దాని గురించి